ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలోకి చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. జనసేన పార్టీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన వెంటనే వంశీకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది. గాజువాక నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జనసేనాని పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. యాదవ సామాజిక వర్గంలో మంచి పట్టున్న వంశీకృష్ణ విశాఖ తూర్పు ఎమ్మెల్యే టికెట్, విశాఖ మేయర్ పదవిని ఆశించారు. కానీ వైసీపీ అధిష్టానం ఆయనకు మొండి చేయి ఇచ్చింది. నాటి నుంచి అసంతృప్తితో ఉన్న వంశీకృష్ణ పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. విశాఖ మేయర్ ఎన్నిక సమయంలోనే వంశీకృష్ణ వర్గం రచ్చరచ్చ చేసింది. పెద్ద పార్టీలు బుజ్జగించడంతో ఆయన మెత్తబడ్డారు. వంశీకృష్ణ గతంలో విశాఖ తూర్పు నుంచి 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు. జనసేనలో చేరి గాజువాక నుంచి పోటీ చేయాలని వంశీకృష్ణ పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తుంది. ఈ నియోజకవర్గంలో యాదవులతో పాటు పవన్ సొంత సామాజిక వర్గ ప్రాబల్యం కూడా అధికంగానే ఉంది. గాజువాక నుంచి మళ్లీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో గాజువాక టికెట్ వంశీకి దక్కుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.